బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ ఈ రోజు కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఛాంబర్లో నేడు విచారణ జరిగింది. ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను పిటిషనర్ల తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు తమ వాదనలను స్పీకర్ ముందు వినిపించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదంటూ అఫిడవిట్ రూపంలో వివరణ ఇచ్చారు. అయితే ఫిర్యాదుదారులు వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను సమర్పించారు. మరి ఈ విచారణ తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సుప్రీంకోర్టుకు మరింత సమయం కోరుతారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ ఈ రోజు కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఛాంబర్లో నేడు విచారణ జరిగింది. ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల తరపున పిటిషన్ల వల్ల అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు తమ వాదనలను స్పీకర్ ముందు వినిపించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ మారలేదంటూ అఫిడవిట్ రూపంలో వివరణ ఇచ్చారు. అయితే ఫిర్యాదుదారులు వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను సమర్పించారు. మరి ఈ విచారణ తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సుప్రీంకోర్టుకు మరింత సమయం కోరుతారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.